మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నడదమ్మకు ఏర్పాటు చెందిన ఒక భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 16 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 16 వచనంలో ఈ విధంగా రాయబడినవి. అయితే కేఫా అంతియోకియాకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడాను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని, ఎలయనగా యాకోబు నద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ ఆ గలతీ సంఘములో ఉండే విశ్వాసులను, పరిశుద్ధులను గురించి, ప్రభు యొక్క పరిచర్యలో వారు ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో, ఆ భయభక్తులు కలిగిన విధానములో మరి తనతోటి పరిచారకుడైన, అనగా క్రీస్తు చేత ప్రత్యేకింపబడి క్రీస్తు చేత పరిచర్యలో పిలువబడిన మరి పేతురును పౌలు ఇక్కడ గద్దించటం మనం చూడగలం. అంటే తను చేస్తున్న పనిని బట్టి, తన క్రియలను బట్టి పౌలు పేతురుని గద్దించాడు. అందుకని ఇక్కడ అతను ఏమంటున్నాడు? అయితే కేఫా అంతియోకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక అంటాడు. అంటే ఎప్పుడైతే తాను అంతియోకియాకు వచ్చాడో కేఫా మరి అపరాధిగా తీర్చబడ్డాడు. అంటే పాపము లేనివాడిగా, దేవుని నీతిని అనుసరించేవాడిగా ఉన్న స్థితిలో నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని అంటున్నాడు. పౌలు మరి పేతురును ఎదిరించిన సందర్భము, పేతురు పౌలు మధ్య జరిగిన ఈ యొక్క సంభాషణ విధానాన్ని పౌలు తన పత్రికలో గుర్తు చేస్తూ, ఏలయనగా యాకోబు నద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను అంటున్నాడు. అంటే ఎప్పుడైతే తన ప్రవర్తనా నియమావళిలో తాను పరిశుద్ధుడై ఉన్నప్పుడు ఆ పరిశుద్ధులతో కాక అపరిశుద్ధమైన కార్యాలు చేస్తున్న సందర్భాన్ని పౌలు గుర్తు చేశాడు. పేతురు గురించి మాట్లాడుతున్నాడు. అంటే తాను ఏ విధమైన ఆచార వ్యవహారాలు కలిగి ఉన్నాడో పౌలు అక్కడ పేతురుని గుర్తు చేశాడు. అందుకనే ఏలయనగా యాకోబు నద్ద నుండి కొందరు రాకమునుపు, ఈ యాకోబు నద్ద నుండి కొందరు మంది రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను అంటున్నాడు. అంటే తన ప్రవర్తన నియమావళి బాలేదు అనే విషయాన్ని, దాన్ని ఉద్దేశించి పౌలు అక్కడ పేతురును మరి గద్దించినట్లుగా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ భోజనము చేయుచుండెను కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. అంటే ముందు తాను ప్రదర్శించిన ప్రదర్శనకి, తర్వాత సున్నతి పొందిన వారు వచ్చేటప్పటికి తాను భయక్రాంతుడై వెనుదిరిగిన వాడై ఉన్నాడు అనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అంటే మనము దేవునికి కాక మనుష్యులకు భయపడేవారంగా మనం ఉండకూడదు. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనలే తప్ప మరి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాల యొక్క ఆలోచనలకు మనం ఏమాత్రము చోటు ఇవ్వకూడదనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి అంటున్నాడు, తక్కిన యూదులు అతనితో కలిసి
మాయావేషము వేసుకొనిరి గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయెను. అంటే వారు దేవునికి మహిమకరముగా కాక దేవుని యొక్క ఉద్దేశాలను అనుసరించువారై ఉండి మరి వారి యొక్క విధానము వారి పద్ధతులు మరి ఎంతో అభ్యంతరకరమైన పరిస్థితులను ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ తక్కిన యూదులు అతనితో కలిసి మాయావేషము వేసుకొనిరి అంటే మోసపూరితమైన ఆలోచనలతో తలంపులతో మరి ప్రవర్తనా విధానం ఉన్నదనే విషయాన్ని గుర్తు చేశాడు. తక్కిన యూదులు అతనితో కలిసి మాయావేషం వేసుకుని గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయాను. అంటే మనుష్యుల యొక్క ఆలోచనలను బట్టి వ్యక్తులను మోసపరచగలుగుతామేమో కానీ దేవునిని మనము మోసపరచలేము అనే విషయాన్ని పౌలు ఇక్కడ పేతురు విషయంలో గుర్తు చేసి ఈ మాటలు మాట్లాడుతూ అంటున్నాడు, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనక పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవైయుండియు యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింప వలెనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? నీ ప్రవర్తన నియమావాలి, నీ ఆలోచన నియమావాలి. నీవు దేవుని బిడ్డవైన విషయాన్ని నువ్వు మర్చిపోయి నీవు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ జీవిస్తున్నావు అనే విషయాన్ని పౌలు అక్కడ పేతురు విషయంలో గుర్తు చేశాడు. అంటే దేవునికి కోపమును దుఃఖమును ఆయాసమును పట్టించు పనులేవియో చేయకూడదనే విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు పౌలు ద్వారా అక్కడ మాట్లాడించిన మాటలు. అందుకనే వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనక అంటే వాక్యానుసారంగా కాక లోకానుసారంగా వారి ప్రవర్తన ఉన్నదనే విషయాన్ని చెప్తూ పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, అంటే ఇదేదో పక్కకు తీసుకెళ్ళి చెప్పడం కాదు, తాను తప్పు చేసినప్పుడు అందరి ముందు తన్ని గద్దించినట్లుగా శిక్షించినట్లుగా పౌలు మాటలు చెప్తూ, నీవు యూదుడివైయుండియు యూదుల వలె కాక అంటే నువ్వు యూదా మతానికి చెందిన వాడయ్యుండి ఆ విధంగా కాక నీ ప్రవర్తన ఏంటి అని పౌలు ప్రశ్నించినట్లుగా అన్యజనుల వల్లే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వల్లే ప్రవర్తింపవలని ఎందుకు బలవంతం చేస్తున్నావు? నీ ప్రవర్తన మార్చుకోక, నీ ఆలోచన మార్చుకోక, నీ తలంపులు మార్చుకొనక, నువ్వు సరిగా ఉండక ఇతరులను సరిగా ఉండమని ఎలా చెప్తావు అన్న ఆ విషయాన్ని పౌలు అక్కడ గుర్తు చేసి పేతురు విషయంలో అన్నాడు, మనము జన్మము వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. అంటే రక్షింపబడ్డ మనము ఆ యొక్క జన్మతరా ఉన్న యొక్క యూదత్వాన్ని కాదు కానీ ఎవరైతే మనల్ని రక్షించారో ఆ ప్రభువును బట్టి ఆ ప్రభు యొక్క మాటను బట్టి పౌలు ఇక్కడ ఈ విషయాన్ని గుర్తు చేశాడు. కాబట్టి మనము జన్మము వల్ల యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసం వల్లనే నీతిమంతులమని తీర్చబడుటకు యేసుక్రీస్తు నందు విశ్వాస ముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరయు నీతిమంతుడుగా తీర్చబడడు కదా అంటాడు. అంటే ఈ ధర్మశాస్త్రము నిన్ను నీతిమంతునిగా చేయలేదు, మంచి చెడలు చెప్తాదే తప్ప నీతిమంతునిగా చేయలేదు. ఎవరు చేయగలరంటే మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుని కుమారుడైన క్రీస్తు మాత్రమే అది చేయగలరు. అంటే క్రీస్తును బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మరి పౌలు తాను పరిచర్య చేస్తూ ఈ యొక్క గలతీ సంఘానికి పత్రిక రాస్తూ
ఆ సందర్భంలో పేతురు యొక్క ప్రవర్తన నియమాలను బట్టి పేతురును గద్దించిన విధానము అనగా, కేవలము పౌలు దేవునికి మాత్రము భయపడువాడై ఉండి మనుషుల యొక్క ఆలోచనలను ఏమాత్రమును అనుసరించనివాడు. అంటే ఆత్మానుసారంగా జీవిస్తూ ఆత్మల పట్ల భారము కలుగుతూ దేవుని చిత్తమే జరిగించిన వాడై ఉన్నాడనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. అందుకని ఇక్కడ రాయబడిన మాట, మనుష్యుడు యేసుక్రీస్తునందల విశ్వాసము వలననే కానీ అంటే క్రీస్తుని బట్టే తప్ప ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడని అంటాడు. ఈ ధర్మశాస్త్రము నేను నీతిమంతునిగా చేయలేదు అనే విషయాన్ని గుర్తు చేసి ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక, అంటే ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయటం వలన కాదు కానీ క్రీస్తునందలి విశ్వాసం వల్లనే నీతిమంతులమని అన్నాడు. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతాడో అతడు విశ్వాసములో కొనసాగింపబడు. అంటే క్రీస్తును బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి అనే మాటని పౌలు గుర్తు చేసి అంటున్నాడు ఇక్కడ, నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రిని బట్టి ఆ విశ్వాసంలో మనం కొనసాగుతున్నాం. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరయు నీతిమంతుడని తీర్చబడడు కదా అంటున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రమును నేను నీతిమంతునిగా చేయలేదు కాబట్టి క్రీస్తు రక్తము చేత కడగబడిన మనము దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనలను తప్ప దేవుని చిత్తాన్ని కానీ ఏ వ్యక్తులైనా వ్యక్తిత్వాలకైనా చోటియక ఆత్మపూర్ణుడైన ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి మనము జీవించాలి. ప్రభుతో యుగయుగాలు జీవించువారై ఉండాలనే విషయాన్ని ఉదయకాల సమయమున భక్తుడైన పౌలు తన యొక్క గలతీ సంఘానికి పత్రిక చేస్తూ నేడు సార్వత్రిక సంఘానికి ఈ పిలుపును తెలియజేస్తున్న సందర్భం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, అవును నాయన, మేము నీ యందును మీరు మా యందు నిలుచున్నట్లు నీ వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా, నీ వాక్యమునకు లోబడి మేము జీవించాలి. నీ సత్యమునందు నిలిచినప్పుడు నీ సత్యము మమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. కాబట్టి తండ్రి, నీ కుమారుడైన క్రీస్తును ఎందరు అంగీకరించి తమ హృదయాలలో అయా నీ ప్రేమ యందు నిలిచి ఉంటారో అట్టి వారందరూ రక్షింపబడతారు. కాబట్టి నాయన, మరి పేతురు తన ప్రవర్తన నియమావళిలో తాను విధానాన్ని బట్టి మరి పౌలు అక్కడ గద్దించడము, ఆ తరువాత తాను సరిచేసుకోవడం జరిగింది. కాబట్టి నాయన, నీకు ఆయాసమును దుఃఖమును కలిగజేసే పనులను మేము చేయకూడనట్లు ఈ వాక్యము చేత గద్దింపబడి హెచ్చరింపబడి మా బ్రతుకులను సరిచేసుకుని నీ యందు జీవించుటకు మాకు నేర్పించండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. దీని పరిచర్యల సేవలో మీరు మాకు తోడైండండి. నీ సన్నిధి కాంతి, నీ సహాయం మాకు అనుగ్రహించండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయక నీ వాక్యమందు నిలిచి జీవించే ధన్యత, యోగ్యత మా అందరికీ దయచేయమని ఈ దినం జరుగుతున్న ఆయా పరిచర్యలో, సేవలో, ఆయా స్తుతి కూడికలలో మీరే కుటుంబాలను ఆదరించి సమాధానపరిచి మహిమ పొందమని యేసునత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. బాణదినాలు మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనలను క్షమించము. శోధనలు తెగాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. మన ప్రభుత్వ నేను దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదాతుడైండి సంరక్షించునుగాక. ఆమేన్.